మిథున దేవాకి ఫోన్ చేసేసరికి దేవ అయితే చిరాగ్గా ఫోన్ ఎత్తుతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఎవరో నీ శత్రువులు మీ నాన్నని చంపబోతున్నారంట, వచ్చి చెప్పారు, అర్జెంటుగా వెళ్ళు అనేది అంటూ ఉంటాడు. ఆ మాట వెనుకనే దేవ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇక సత్యమూర్తి అయితే దేవ కోసం పూజలు చేస్తూ ఉంటాడు. అలా పూజలు చేస్తూ దేవ కోసం ఏదో హోమం కాల్చుతూ ఉంటాడు. ఇక దేవ ఆ విషయం తెలిసి అక్కడి నుంచి అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఇక దేవ కోసం ముడుపు కడుతూ ఉంటాడు సత్యమూర్తి. అదే టైంలో మిథున, శారద వీళ్ళందరూ అయితే కోవెలకి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక దేవ అయితే చాలా స్పీడ్గా వస్తాడు వాళ్ళ నాన్నని కాపాడడానికి. ఇక రౌడీలు సత్యమూర్తిని ఫాలో అవుతూ ఉంటారు. అది గమనించిన సత్యమూర్తి అయితే తను ప్రదక్షిణలు అవి ఇవి చేసుకుంటూ ఉంటాడు. ఇక మిథున అయితే సత్యమూర్తిని వెతుకుతూ ఉంటుంది. దేవ కూడా సత్యమూర్తి కోసం చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు. అలా చాలా స్పీడ్గా దేవ అయితే వస్తూ ఉంటాడు. మిథున అయితే చాలా దినగా వెతుకుతూ ఉంటుంది. అదే టైంలో రౌడీలు సత్యమూర్తిని ఎవరు లేని ప్లేస్లో చూసి పొడి చేస్తూ ఉంటారు. అలా పొడి చేయగానే ఒక్కసారిగా సత్యమూర్తి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక అది చూసిన మిథున అయితే ఒక్కసారిగా మామయ్య గారు అనేది అంటూ ఉంటుంది. ఇక శారద కూడా షాక్ అవుతూ ఉంటుంది. అలా సత్యమూర్తి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు రౌడీలని.